ఉగ్ర నరసింహారెడ్డి. వీడెవడో కథ మధ్యలో కత్తి పట్టుకుని దూరాడు అనుకుంటున్నారా? వీడే మాధవి బావ. వీడికి కూడా ఒక లక్ష్యం ఉంది. మట్టిని బొట్టు పెట్టుకుంటున్నారేంటి? రాఘవేంద్రరావు గారికి బొట్టు ఎంత సెంటిమెంట్, మాకు బొట్టు ఎంత సెంటిమెంట్. రోడ్డు కట్టంగా నడుస్తా ఉన్నారు. ఎవరు మీరు? ఎవరిని కలవాలా? ఉగ్ర నరసింహారెడ్డి గారిని కలవాలి. ఓ మాస్టర్నా? ఈ టైంలో ఆయన గాంధీ మైదానంలో ఉంటాడు. పోండి. ఉగ్ర నరసింహారెడ్డి అంటే ఏదో పెద్ద ఫ్యాక్షన్ లీడర్ అన్నావు. మాధవి నాకు అలాగే చెప్పింది. తమ్ముడు మ్యాటర్ 90% క్లోజ్. ఎంపీకేమని అపోజిషన్ వీక్ తమ్ముడు. స్కూల్ మాస్టర్, డాన్స్ మాస్టర్, పోస్ట్ మాస్టర్, వీళ్ళందరూ అలా పవర్ స్టార్లు కాదు కదా, పని ఈజీగా అయిపోతుంది. మాస్టర్ ఉన్నాడా? ఏ మాస్టర్? ఏ మాస్టర్ ఏందా? ఏ మాస్టర్? ఎంతమంది మాస్టర్లు ఉంటారు? మాధవం చేసుకుంటున్నాడుగా ఆ మాస్టర్. వైరాగి, మాస్టర్ని కలవాలంట, తీసుకోపో. అట్టాగే వీళ్ళు మాస్టర్ని కలవడానికి వచ్చిండ్రు. అయ్యో బాబోయ్, శిష్యులు ఎలా ఉన్నారంటే మాస్టర్ ఎలా ఉంటాడు? ఉగ్ర నరసింహారెడ్డి. ఏంటి రాజా ఆవేశంలో కత్తి తిప్పుతా ఉంటే అరిసేసి సడన్ బ్రేక్ ఇచ్చినావు? బ్రేక్ చూడు, ఒక్కొక్కటి బట్టలు మాత్రమే తెగిపడినాయి. అదుపు తప్పుంటే బాడీలో అన్ని పాటలు తెగిపడేవి. అయ్యా నేను కలవడానికి వచ్చినాడు. ఈ సింహం దగ్గరికి జనంతో వచ్చిన వాళ్ళే చలిజరం తెచ్చుకొని పారిపోతారు. సింగిల్ గా వచ్చినావంటే ధైర్యవంతుడివే. అబే నేను సింగిల్ గా రాలేదు. ఏరిల్లు. ఇంతకీ ఏంటబ్బి నీ కథ? నా పేరు సత్యబాబు అండి. సత్యబాబో సుత్తిబాబో, కంగారు పడమాక. నేను పంచి కొట్టినప్పుడు మా వాళ్ళు ఎటానే క్లాప్స్ కొడతారు కానీ మ్యాటర్లోకి రా. మాధవి. మాధవి మాధవి. మాధవి అది నేను మాధవి ఫ్రెండ్ అండి. మాధవ్ ఫ్రెండ్ అయితే ఈడికి ఎందుకు వచ్చినావు? ఇంటికి పోవాలి కదా. వెళ్ళొచ్చు కానీ రూటు మ్యాప్ రెండు కదా. మాధవి లాంటి బ్యూటిఫుల్ పిల్లకి కాబోయే మొగుడి మగతనం గురించి తెలుసుకోవడానికి వచ్చి ఉంటాడు. అవును కదా రాజా? నీ మోతనం గురించి గుడి వీధిలో పూల కొట్టుస్తుందని అడిగితే బాగా చెప్తుంది కదా రాజా. చిలిపి రాజా. మగతనం అంటే వీరత్వం గురించిరా, వీజనక భాగవతం గురించి కాదు. అబ్బి చేతికి రక్తం అంటే నాది, కడుక్కొస్తాను. ఇంటికి పోదాము. మాధవి ఫ్రెండు కదా. ఏందిరా ఈ అన్యాయం? ఆ ఉగ్ర నరసింహారెడ్డి మనందరికీ అట్టకత్తులు ఇచ్చి ఆయనేమో ఒరిజినల్ కత్తులతో తెగరెచ్చిపోతుండాడు. అరే మనం డబ్బులు తీసుకుంది దెబ్బలు తినడానికి కానీ ఇట్ట ఒళ్ళంతా గుత్తంకాయలా కోయించుకోవడానికి కాదు. రై అయ్యా ఇక్కడ ఎవడో మన గురించి బ్యాడ్ గా పబ్లిసిటీ చేస్తా ఉంటాడో. ఆడెవడో చెయ్యెత్తి చూపెడితే 10,000 రూపాయలు కట్టిస్తా. వద్దు, అర్థమైపోయినది. ఏంటి రాజా, నా గురించి పబ్లిక్ లో ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రెడీ అయిపోయినావా? అట్టకత్తులను వాగుతున్నావు. రాయ్ బైరాగి, ఈయన్ని చంపేసి పులివెందుల పొలిమేరల్లో ఈస్ట్ ఫేసింగ్ లో గొయ్యి తోవి పాతేయండి. ఎదవయ్యా, నన్ను చంపొద్దయ్యా. సరేనా, బతికుండంగానే పాతేయ్. 10,000 కట్ట పండగ చేసుకోండి. చూడు సత్యబాబు, నువ్వు నీ ఫ్రెండ్ మాధవని చూసినావు, ఇప్పుడు నన్ను చూస్తుండావు. మా దంట ఎట్టా ఉంటది? అది పులిహార చికెన్ కర్రీలా సూపర్ గా ఉంటుంది. పులిహోర చికెన్ కర్రీ ఏందయ్యా? ఇట్లాంటి కాంబినేషన్ కూడా ఉంటుందా? బసవా, పప్పు చారు, రాగి సంగటి, నాటుకోటి పులుసు, ఇట్టా ఎవరైనా చెప్తారా రొటీన్ గా? కానీ అబ్బి కొత్తదనానికి తెరదీసినాడు. అబ్బి రా, ఇంటికి వెళ్దాము. మీరు ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారా? అవును రాజా, పులివెందులో ఎలక్షన్లు పుట్టినప్పటి నుంచి ప్రెసిడెంట్ పోస్ట్ మా వంశానిదే. మనకేడు ఎదురు లేదు, పోటీకి వచ్చే పోటీగాడే లేడు. అదేంటండి, మీకు ఎవరు ఎదురులేరు, పోటీకి రారన్నారు, మరి ఆయన ఎవరు? మనం గెలవాలంటే ఓడిపోవడానికి ఒక గొర్రె కావాలి కదా, కానీ మనకి బర్రె దొరికింది. చూడు, శవం ఊరేగింపులా తీసుకొస్తున్నారు. ఒరే బండాపరా. ఏమలుడు ఆగిపోయినావేమి? నా ప్రచారం చూసి పోటీ తట్టుకోలేమని భయం లేచదా ఏమి? పరుగు పందానికి పోతాం, పిల్లి ఎదురొస్తాది, అశుభం అని ఆగుతాం, అంతేగాని అది పందులో గెలుస్తాదని కాదు. నువ్వు అంతే మరి. ఇట్లాంటి జోకులకే కదలుడు, నా కూతురు నిన్ను పీకల్దాకా ప్రేమించినది, కానీ నువ్వు నా కూతురు విడిచిపెట్టి ఆ మాధవ్ ఎవడి పడతాండావు.
ఆనే నాకు మండుతుంది ఆ దానికి నీ ప్రెసిడెంట్ పదవికి నేను పోటీ చేస్తాడా ఇప్పటికైనా రాజీ పడు నీ ప్రెసిడెంట్ పదవి నీకే ఇచ్చేస్తా నా కూతుర్ని మ్యారేజ్ చేసుకో యాదిరా ఇదిగో రెడీమేడ్ పెళ్లి శుభలేఖ ఆ, ముహూర్తం నువ్వు పెట్టించినా సరే నన్ను పెట్టించవన్నా సరే కళ్యాణ మండపం నువ్వు బుక్ చేసినా సరే నన్ను బుక్ చేయించవన్నా సరే తాళి నువ్వు కట్టినా సరే నన్ను కట్టవన్నా సరే సమయం సందర్భం లేకుండా సినిమా డైలాగులు చెప్తే మరి ఇట్టనే ఉంటది బీపీ. ఆ, వీర పులి షార్ట్ కట్ లో అంతేలేబ్బా. అంతేలే. ఆ, అల్లుడు నా కూతుర్ని కాదని ఆ మాధవ్ని ఎట్లా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తా రేయ్, పోతురెడ్డి, తొక్కురా. ఆయన ఏంటండి వాళ్ళ అమ్మాయిని మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నాడు. వాడు వరుసగా మేనమావ అవుతాడులే. వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ కాళ్ళ కింద సెటిల్ అవుతాడు కదా. చేసుకుంటే దాని కింద నేను సమాధి అవుతాను రాజా. మళ్ళీ కొట్టండి రా క్లాప్స్. ఏ మీ అందానికి అమ్మాయి సరిపోదా? దాని మందానికి నేను సరిపోను రాజా. ఎక్కడో అలికిడి అక్కడే అలజడి మత్తుగా కడబడి మెత్తగా గతబడి పట్టెను కోగి ఒక వంక పెట్టెను చెట్టి నెలవంక ఏమాటగా ఏమిటో ఈ గాలిలో అమ్మా ఏ శాంతి అమ్మా ఏ శాంతి అబ్బా పొద్దుగూకులు ఈ గడ్డపోని ఫోటో పట్టుకుని ఎలా అంటావు నాయనా! సర్లే 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 నీకేం తెచ్చిరాను కనుక్కో లడ్డూలా నైనా లడ్డు కావాలా తల్లి నువ్వు కావాలంటే తిరుపతి నుంచి సాయంత్రానికి లారీ లడ్డు తెప్పించా నీకు శుభలేఖలు కావాలంటే అవి తెచ్చిరా ఎదిరా ఇగో చూసుకో నీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకో అమ్మా అమ్మా మళ్ళా నువ్వు డ్రీమ్ లోకి వెళ్తే మా సాంగ్ వాడుకున్నారని కేసు పెడతాన్నారు ఆ తలనొప్పి మనకి ఎలా ఆయన హార్ట్ మారినాదా ఇంకా లే తల్లి లేదా జరుగు అయ్యా ఆ ఫ్రూట్స్ ఎందుకు? ఎక్కువ బాధ వస్తే తింటే ఎడుస్తాదిరా రాజా పెళ్ళింకా 3 రోజులు ఉండాది. చూసినావా చుట్టాలు అప్పుడే వచ్చేసినారు మెక్కడానికి. అయ్యా ఏంట్రా సమరసింహారెడ్డి గారు మిమ్మల్ని పిలుస్తున్నారయ్యా. అట్నే సార్ సమరసింహారెడ్డి గారు అంటే బాలయ్య బాబా? కాదు మా బాబుకు బాబు మా తాత లాస్ట్ ఇయరే ఫ్యాక్షనిస్ట్ గా రిటైర్ అయిపోయినాడు. దా. అమ్మో ఈయన టైప్ లో ఉంటాడేంటో. ఒరే అనుమానం ఏందే? ఓ పెగ్గేరా. ఏసా పెగ్గేయమన్నది నాకురా, నీకు కాదు. ఆ ముక్క ముందే చెప్పాలి కదా. నేనెప్పుడు ముందడిగినా ముందు నాకే ఇవ్వరా. అలాగే. తాత ఏంది పిలిచినావంట? సింహ వచ్చినావా? కళ్ళలో ఏం పెట్టుకున్నావేందే? ఎదురుగానే ఉన్నాడు కదా. నువ్వు మందు మాత్రమే వేయి, సెటైర్లు వేయొద్దు. ఓకే. సింహ ఎన్నికల ప్రచారం ఎట్టా జరుగుతున్నది? లేకపోతే నన్ను వచ్చి చెయ్యి ప్రచారం చేయమందువా? నువ్వొచ్చి ఏమీ ఊపక్కర్లా. నా చెయ్యి నేను ఊపుకుంటే చాలు బంపర్ మెజార్టీతో గెలుస్తా. సింహ ఏంది తాత? అదేంటి తాత బంపర్ మెజార్టీతో గెలుస్తారంటే అట్టేడుస్తా ఉండవు? ఏడుపు కాదండి, అవేవో ఆనంద బాష్పాల్లా ఉన్నాయి. కరెక్ట్ గా చెప్పావు బాబు. ఎంతకీ ఈ అబ్బాయి ఎవరు? మాధవి ఫ్రెండ్ తాత, కాబట్టి నాకు ఫ్రెండే. అయితే నాకు కూడా ఫ్రెండే. నాకు డౌటే. ఏ ఇట్టాగా పెళ్లికి ముందు హీరో ఫ్రెండ్ గా ఎంటర్ అయ్యి విలన్ కమిడియన్ చేసి హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు కదా. సేమ్ బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి వైట్ లో సినిమా దాకా కథలన్నీ సేమ్. ఈ కథ కూడా సేమ్. ఒరే అనుమానం, అబ్బి మన అతిథిరా, అనుమానిస్తే కళ్ళు పోతాయి. క్లైమాక్స్ లోనే మీరు కళ్ళు తెరుచుకుంటారు. సేమ్ కరెక్టే కదా. సాగింది చాలు కానీ ముందు భోజనం చేద్దాం పదండి. అనుమానం వెదవ వాడంతే. నువ్వు రా అబ్బి. భోంచేద్దు. మాధవి డార్లింగ్, ఎవరొచ్చినారో చూసినావా? నీ ఫ్రెండ్ నాకు బాగా నచ్చినాడు. ఊళ్ళోకి వచ్చి రాగానే నువ్వు చేసుకోబోయే శివసింహం ఎట్టా ఉంటుందోనని నన్ను చూడటానికి వచ్చినాడు. మన దంట ఎట్టా ఉంటుందని మీ ఫ్రెండ్ని అడిగా. ఏం చెప్పాడో తెలుసా? అప్పుడు అమితాబ్ బచ్చను జయా బచ్చన్ అంట, ఇప్పుడు అభిషేక్ బచ్చను ఐశ్వర్య బచ్చన్ అంట. కోడి పుచ్చ నేను చెప్పలేదా? ఇంకా ఏం చెప్పినాడో చెప్పనా? మన పెళ్ళైనాక వాళ్ళ నిడదవోల్లో కోట సత్తమ్మ గుళ్ళో దర్శనం చేసుకుని వీళ్ళ హోటల్లో భోజనం చేసుకుని ఆ తర్వాత మన ఇద్దరిని హానీమూన్ పంపన్నాడు.
సింహ తాత పోయే ముందు మన బలగాన్ని తీసుకెళ్ళు, శత్రువులు ఉంటారు. తాత శోభనానికి బలం కావాలి తాత, బలగం కాదు. నువ్వు అట్నే పోయినావా ఏమి? సింహ చూడు తాత, నోరు మూసుకునే ఒక్క నిమిషం అండి. మాట్లాడుకో అబ్బి. హలో బ్రదర్, మ్యాటర్ ఏంటి? వదిన తీసుకుని బయలుదేరావా? ఏంటి దేరేది? ఇక్కడ ఒక్కొక్కడు డ్రెస్ వేసుకున్న డాబర్ మ్యాన్ లా ఉన్నాడు. అనుమానం వస్తే పిక్కలు కాదు పేకలే దిగిపోతాయి. అమ్మాయిని లేపుకు రావటం అంటే పెనం మీద దోసేసినంత ఈజీ కాదు, బ్యాంకు దోచేసినంత కష్టం. అందుకేగా తెలివిగా మన వాళ్ళని పంపించాను. వాళ్ళు హెల్ప్ లైన్ గా వాడుకో, ఫుల్ గా వర్కౌట్ అయిపోతుంది. ఏడ్సేవ్ ఇక్కడ సిచ్యువేషన్ చూసి ముగ్గురు మూడో సీన్ కి జంప్ జిల్లాని. అలాగా ఓకే, నువ్వేం టెన్షన్ పడకు బ్రదరు, కొత్త రూట్ మ్యాప్ డిజైన్ చేసి పంపిస్తాను. అలాగే చా ఎందుకయ్యా కంగారు? తాపిగా కొబ్బరాకుల పందిట్లో మా పెళ్లి చూసి అరిటాకుల్లో విందు చేసి మా జంటని మీ ఊరు తీసుకెళ్లి గుళ్ళు గోపురాలు తిప్పుదు గాని. మాధవి, నా ప్లేస్ లో నువ్వు ఉంటే తెలిసేది. అయినా అమ్మాయి లేపుకెళ్ళటం అంటే పెనం మీద దోసేసినంత ఈజీ కాదు, బ్యాంకు దోచేసినంత కష్టం. చా ఇది మీ తమ్ముడు డైలాగే కదా? డైలాగ్ ఎవరిదైతే సిచ్యువేషన్ సింక్ అయింది కదా. అవుతుంది చూడు, నన్ను లేపుకెళ్ళడానికి నువ్వు ప్లానే వేస్తావో ఏరోప్లేన్ వాడతావో నాకు అనవసరం. తొందరగా ఇక్కడి నుంచి నన్ను లేపుకెళ్ళు. వీళ్ళు తప్పకుండా లేచిపోతారు కదా, సేమ్ కదా. ఇక సంగీత